హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో టాపిక్ ఏంటంటే ఒప్పో F27 Pro 5G. ఇట్లా మొబైల్ వచ్చి నేను అన్బాక్సింగ్ అని చేయడం జరుగుతుంది. అంటే కొత్తగా లాంచ్ అయింది 20వ తారీఖుని. అయితే మనకి ఈవినింగ్ ఇవ్వడం, ఫ్రీ బుకింగ్ చేసుకున్న తర్వాత ఇవ్వడం జరిగిందనమాట మొబైల్. అయితే ప్రజెంట్ అయితే నేను వాడలేదు, వాడిన తర్వాత ఫుల్ వీడియో రివ్యూ చేస్తాను. అయితే నేను ప్రజెంట్ ఈ మొబైల్ గురించి కొన్ని స్పెసిఫిక్ చెప్తాను. అయితే దాంట్లో మనకి డిస్ప్లే సైజ్ వచ్చి 17.02 గ్రామ్స్ అనమాట. అదే సేమ్ అనమాట. విత్నెస్ వచ్చి 079 గ్రామ్స్ అనమాట. వెయిట్ వచ్చి 17.7 గ్రామ్స్ అనమాట. కెమెరా వచ్చి 64 MP, 2 MP అండ్ 3 MP అనమాట. దాంట్లో ఫ్రంట్ వచ్చి 8 MP కెమెరా ఇచ్చాడు. అయితే నాకు డిసప్పాయింట్ చేసింది మాత్రం ఇది ఫ్రంట్ కెమెరా చాలా డిసప్పాయింట్ చేసాడు. 8 MP మరీ దారుణంగా ఇచ్చాడు అనమాట. దాంట్లో కొద్దిగా ఇబ్బంది అనిపించింది, ఉన్నదంతా బాగానే అనిపించింది. తర్వాత డిస్ప్లే వచ్చి మనకి QLED డిస్ప్లే కర్వ్ అనమాట. అయితే ఛార్జింగ్ కూడా మనకి అయితే మొబైల్ వచ్చి 67 వాట్స్ మనకి సపోర్ట్ చేస్తే 18 వాట్స్ ఛార్జర్ అనేది మనకి ఇచ్చాడు అనమాట. దీంట్లో చూడాల్సింది అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉంది మొబైల్. అంటే కొత్తది కదా, లాంచింగ్, ఇంకా అప్డేట్లో ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చు. అది కొద్దిగా గమనించాలి. తర్వాత అప్డేట్లో ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందని నా ఉద్దేశం. అయితే చూడడానికైతే చాలా బాగుంది మొబైల్. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి వాటర్ ప్రూఫ్ అండ్ క్రాచ్లెస్ అండ్ డిస్ప్లే అసలు బ్రేక్ అవ్వదనేసి కంపెనీ కూడా చెప్తాం జరిగింది. అయితే ఆ ఉద్దేశంతోనే ఈ మొబైల్ అంటే మేము ఎక్కువ పొలాల పనులకు గట్రా వెళ్తాము, వెళ్ళేటప్పుడు పడిపోతే పోతుందన్న ఉద్దేశంతో ఈ మొబైల్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. అయితే చూద్దాం, కొన్ని రోజులు వాడిన తర్వాత ఉన్నది వీడియో తర్వాత మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. అయితే దీంట్లో 2 వెర్షన్లు వచ్చాయి, 8GB 128GB, 8GB 256GB వచ్చిందనమాట. ఇదైతే చాలా బాగా అనిపించింది. అయితే క్రాష్లెస్ అండ్ వాటర్ ప్రూఫ్ కదా, ఎక్కువ మేము బయట తిరుగుతాం కాబట్టి అది కొద్దిగా చూసిన తర్వాత మీకు పూర్తి వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్.